శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. అందరికీ నమస్కారం. 10వ తారీఖు జూలై 2025న గురు పౌర్ణమి సందర్భంగా విజయవాడలోని మన పూజ్య గురువులైన శ్రీ క్రోవి పార్థసారథి గారి స్వగృహంలో వారి శిష్య బృందంచే గురు పూజా మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ముందుగా మధు గారు, నవీన్ శర్మ గారు, గురువుగారి మిగిలిన శిష్య బృందము పూజ్య గురువులకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆదినాథ సమారంభాం శంకరాచార్య మధ్యమాం పరమానందనాథ పరంపరాం. ఓం గణానాం త్వా గణపతిం వదామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీపతి దీనామవిత్రియవతు. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. స్మృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యో భగవంతం పునః పునః. సద్గురు శ్రీ 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 పరమానందనాథ గురుదేవాయ నమః. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమ. ఉదయం 9 గంటలకు మహాషోడశి హోమము ప్రారంభమైనది. తరువాత కొందరు శిష్యులకు మహాషోడశిని ఉపదేశించి పూర్ణదీక్షను, మరికొంతమందికి వారికి కావలసిన మంత్రములను మన పూజ్య గురువులు అనుగ్రహించారు. తరువాత గురు పూజ, వారి పాదములకు అభిషేకము, పుష్పార్చన, రుద్రాక్షాభిషేకము, అష్టోత్తర శతనామార్చన జరిగాయి. అనంతరము గురువుగారి ప్రసంగము, ఆశీర్వచనములు జరిగాయి. సదాచార సదాస్థితాయ నమః. స్థితప్రజ్ఞాయ నమః. స్థితమతే నమః. సమాధి సంస్థితాశయాయ నమః. ప్రశాంతిదాయ నమః. ఓం ప్రసన్నాత్మనే నమః. ఓం శంకరార్య ప్రసాదకృతే నమః. సకల గురుమండలంలో ఉన్నటువంటి గురుదేవుల యొక్క అనుగ్రహాన్ని నడిచేటువంటి దేవుడు ఎవరంటే గురువు. మనకు కళ్ళకు కనిపించేటువంటి గురువు దేవుడు. వారి యొక్క సంభాషణ ఇప్పుడు అమృత వాక్యలు మనకిప్పుడు వినిపించబోతూ ఉన్నారు. శ్రీ గురుభ్యో నమః. ఇవాళ గురు పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి అన్నాడు. ఏమిటి ఆషాఢ పౌర్ణమి అంటే, పూర్వకాలంలో ఒక్కసారి వ్యాస భగవానుడు ఒక పేద బ్రాహ్మణుడికి వరం ఇచ్చాడు. ఆయన అడుగుతాడు, స్వామి మళ్ళీ నాకు ఎప్పుడు కనిపిస్తావు అని. అంటే అప్పుడు ఈ వ్యాసుడు ఆయన కనిపించాడు. కనిపించినటువంటి స్థితిలో ఆయన అడుగుతాడు, మళ్ళీ ఎప్పుడు నీ దర్శనం అవుతుంది అని. ఆషాఢ పౌర్ణమి నందు నేను నీకు కనిపిస్తాను, నీకు దర్శనం ఇస్తాను అంటాడు. ఆషాఢ పౌర్ణమిలో ఎలా దర్శనం ఇస్తావు, నేను ఎలా తెలుసుకోవాలి, నిన్ను ఎలా చూడాలి అని అంటే, వేద పండితుల యందు, పురాణ పండితుల యందు, శాస్త్ర పండితుల యందు, మంచి పనులు, సమాజ సేవ ఇటువంటివి చేసేవాళ్ళ యందు నేను ఉంటాను, గోవుల యందు నేను ఉంటాను. కాబట్టి వీళ్ళని కనుక సత్కరించినట్లయితే మీరు నన్ను సత్కరించినట్లేను అంటాడు వ్యాసుడు.
ఆ రకంగా మనకి ఈ వ్యాస పౌర్ణమి ఆషాఢ పౌర్ణమి కాస్త వ్యాస పౌర్ణమిగా మారిపోయింది. ఇవాళ రోజున ప్రత్యేకత ఏమిటి అంటే గురుమండలం. ఇందాక నుంచి మొదలు చెప్పాడు గురుత్రయము అని. గురుత్రయం కాదు, గురుమండలం. గురుమండలం అంటే ఎక్కడి నుంచి? ఆదినాథ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం. ఇది మన సంప్రదాయ శ్లోకం. ప్రతి సంప్రదాయానికి కూడా ఇటువంటిదే ఏదో ఒక శ్లోకం ఉంటుంది. వాళ్ళు ఎవరో ఒకళ్ళని, ఇప్పుడు శృంగేరి పెట్టుకుని ఉన్నది అనుకోండి, సదాశివ సమారంభం. అదే గుంటూరులో ఉన్నటువంటి విరూపాక్షపేట ఉన్నది అనుకోండి, నారాయణ సమారంభం. మేము మిగిలినవి మామూలే, శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర. మిగిలిన దాంట్లో ఏం తేడా ఉండదు. స్టార్టింగ్ ఎక్కడైతే ఉన్నదో ఆ మొదలుకు వచ్చేటటువంటి వాళ్ళ దగ్గరే తేడా ఉంటుంది. అక్కడి నుంచి ఈ మంత్రం అంచెలంచెలుగా అది శంకర భగవత్పాదుల వరకు వచ్చింది. శంకరుడి నుంచి అంటే ఇప్పుడు మన స్థితిలో ఎక్కడి నుంచి వచ్చింది అంటే మొట్టమొదటిసారి పరమేశ్వరుడిని అడుగుతుంది, దేవా, లోకంలో నా భక్తులందరూ కూడా వాళ్ళు ఎంత జ్ఞానులైనప్పటికీ కూడా ఈ తంత్రశాస్త్రాన్ని చదివి తప్పుదోవ పట్టేస్తున్నారు. వాళ్ళు మంచి దోవలో నడిచేటందుకు ఏదైనా ఒక తంత్రాన్ని చెప్పవలసింది అని. అప్పుడు శ్రీ విద్యా తంత్రము అనేటటువంటి ఒక కొత్త తంత్రాన్ని చెప్పాడు పరమేశ్వరుడు. ఆయన చెప్పింది ఈశ్వరుడు కాదు, పరమేశ్వరుడు. ఆయన్నే మనం ఈశ్వరుడు అని పిలుస్తాం. ఆ పరమేశ్వరుడు చెప్పాడు. మరి అంతకుముందు తంత్రాలు ఉన్నాయా అంటే చతుష్టి తంత్రాన్ని మాతృణ మొత్తమానిచ 64 రకాలైనటువంటి తంత్రాలు ఉన్నాయి. ఈ 64 రకాలైనటువంటి తంత్రాలు కూడా మనని చాలా తేలికగా మోహంలో ముంచేస్తాయి. ఇప్పుడు మన దగ్గరికి వచ్చేటువంటి ఒకతను, అతను పౌర్ణదీక్ష తీసుకోలేదు కానీ ఒకతను వినండి చెప్తాను. అతను చాలా విచిత్రమైనటువంటి కోరికతో వచ్చాడు. అమ్మవారు ఒంటి మీదకి వచ్చేసి భూత భవిష్యత్ వర్తమానాలన్నీ చెప్పాలట. ఇప్పుడు ఎవరైనా మీరు కనుక దగ్గరకు వస్తే మీ మొహం చూసి నువ్వు ఇది 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 అని చెప్పేయాలట ఆయన. అది ఎవరు అంటే అమ్మవారు వచ్చి ఆయనకి చెప్పాలట. అటువంటి తంత్రం ఏమైనా ఉన్నదా? ఆ తంత్రం నాకు చెప్పండి అన్నాడు. నాకు తెలియదయ్యా అన్నాను. అట్లా కాదండి, నువ్వు జాతకం చూపించుకో అన్నాను. అదిగో మాస్టర్ గారు జాతకాలు చెప్పాయన మూర్తి గారు. ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఇది నాకు ఆ యోగం నాకు ఉందో లేదో చెప్పండి అంటాడు. ఇదేమీ యోగం కాదు, ఒకవేళ యోగం ఉంటే మేము చెప్పక్కర్లేదు, మీకు ఆటోమేటిక్గా వస్తుంది. ఇవి రావాలి అంటే పూర్వజన్మ కృతము అనేది ఉండాలి. మాకు మంత్రసిద్ధి కలగాలి అని మీరు అడుగుతారు. మంత్రసిద్ధి కలగాలి అంటే ఎన్ని లక్షలు చేస్తే మంత్రసిద్ధి కలుగుతుంది? నేను ఎవరో అడిగాను. షోడశ మహామంత్రం 28 లక్షలు చేస్తే సిద్ధిస్తుందా అండి అని. సిద్ధించటం అంటే ఏమిటి? సిద్ధించటం అంటే దేవత నీకు సాక్షాత్కరించడమా? లేదు. నువ్వు అనుకున్న పని జరగటమా? ఏమిటి సిద్ధించడం అంటే? ఆఖరిగా ఉన్నది ఏమిటి అంటే నువ్వు పిలిచినప్పుడు, నువ్వు తలుచుకున్నప్పుడు ఆ దేవత రావటం. అది సిద్ధించటం అంటే. నువ్వు ఇక్కడ కూర్చుని శివాయ నమః ఈశ్వర అంటే ఈశ్వరుడు వచ్చి ఇక్కడ నుంచోవాలి. అది మంత్రసిద్ధి అనేది. అది మనకి జరుగుతుందా? జరుగుతుందా అంటే జరగదు అని ఏం లేదు, జరుగుతుంది. నీ పూర్వజన్మ కృతం ఉంటే తప్పనిసరిగా జరుగుతుంది. గతంలో కనుక మంత్రంతో ఆ దేవతతో మనకి టచ్ కనుక ఉన్నట్లయితే మనం పిలవంగానే దేవత పలుకుతుంది. మనకు చూడండి, రామాయణంలో శ్రీరామచంద్రుడికి, రాముడికి, లక్ష్మణుడికి ఇద్దరికి కూడా కూర్చోబెట్టి ఆ విశ్వామిత్రుడు ఆయన దగ్గర ఉన్నటువంటి 100 అస్త్రాలు కూడా నీకు ఇచ్చేస్తున్నాను అని ఆ అస్త్రాలు మొత్తం చెప్పేస్తాడు. ఆ మంత్రాలు చెప్పేస్తాడు. మరుక్షణంలో ఇంద్రుడు, అగ్ని, వాయువు, వరుణుడు అందరూ ఆ అస్త్రాల యొక్క దేవతలు ఆయన చుట్టూ తిరుగుతూ, రామా నేను మీకు వచ్చేసాం, మీకేం కావాలో చెప్పు, నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వస్తాము అంటారు. అది మంత్రసిద్ధి అంటే.
ఆవిడ ఏమీ చేయకుండా, నువ్వు ఏమీ అడగకుండా నువ్వు అంతా చేయి. అంటే పరమేశ్వర దిశ పరమేశ్వర ప్రీత్యర్థం అంతా నీకోసమేనమ్మా, అంతే, అంతా చేయి. అప్పుడు దేవత మనకి రుణపడి ఉంటుంది. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, దేవత మనకి రుణపడి ఉండాలి. ఆ దేవత మనకు రుణపడి ఉంటుంది. మన రుణం ఎప్పుడు తీర్చుకుందామని ఎదురు చూస్తూ ఉంటుంది. నువ్వు పిలిచినప్పుడు వచ్చినట్టు వచ్చినట్టు ఉంటుంది. నువ్వు ఎలా రమ్మంటే ఎలా వస్తుంది. నీ శత్రువుని సంహారం చేయమని నువ్వు అడగద్దు, నేను రక్షించమని నువ్వు అడుగు. నాకు ధనధాన్యాలు కావాలి అని వద్దు, నాకు మనశ్శాంతి కావాలి అని అడుగు. నాకు మనశ్శాంతి కల్పించు, మాం రక్షంతు, నన్ను రక్షించు, అంతే. శత్రువుని చంపుతావో లేకపోతే వాడిని వశం చేస్తావో నాకు అనవసరం. అవన్నీ చంపటం అనేది మొదలు పెడితే ఇవాళ ఉన్నటువంటి ఒక మనిషిని చంపితే రేపు ఇంకోటి వస్తాడు, ఆ తర్వాత ఇంకోటి వస్తాడు. ఎంతమందిని చంపుతా? అది కష్టం. అందుకని చెప్పి నన్ను రక్షించు. నువ్వు ఆ శత్రువుని చంపుతావో లేకపోతే వాడిని ఇక్కడ నాకు వశం చేస్తావో నీ ఇష్టం. నువ్వు ఎలా చేసినా వాడు నా జోలికి రాకూడదు, అంతవరకే. సో ఎప్పుడు దేవతని నాకు మంచి చెయ్యి అని అడగండి, ఇబ్బంది లేదు. పక్కవాడికి చెడు చెయ్యి అని ఎప్పుడు అడగద్దు. అది పక్కవాడికి చెడు జరుగుతుంది కానీ 10 రెట్లు నీకు జరుగుతుంది, అది మర్చిపోకూడదు మనం. 10 రెట్లు జరుగుతుంది మనకు ఆ చెడు. అందుకని అట్లా ఎప్పుడు పక్కవాడికి చెడు జరగాలి అని అడగద్దు. మంత్ర జపం గట్టిగా చేయండి, గట్టిగా చేయండి. ప్రతి వాళ్ళు నాకు చాలా గొప్పదైనటువంటి విషయం ఏమిటి అంటే, నా దగ్గర పూర్ణదీక్ష తీసుకున్నటువంటి వాళ్ళల్లో చాలా గట్టి వాళ్ళు ఉన్నారు. సామాన్యమైనటువంటి వాళ్ళు కాదు, చాలా గట్టి వాళ్ళు. ఇప్పుడు ఇవాళ మనం పుస్తకం ఇనాగరేట్ చేస్తున్నాం. మనం రాసినటువంటి శ్రీ విద్య మంత ఎంత తంత్ర రహస్యాలు లాస్ట్ ఇయర్ ఇంగ్లీష్లో మనం పబ్లిష్ చేసాం ఆ పుస్తకం. దాన్ని ఇవాళ కన్నడ లాంగ్వేజ్లో అమ్మాయి అమృత మనకి ఆ పుస్తకాన్ని చాలా గొప్పదైనటువంటి విషయం అది. అమ్మాయి ఆ పుస్తకాన్ని కన్నడ భాషలోకి రాసుకొని రావటం, ఇప్పుడు మనం దాన్ని ఇనాగరేట్ చేయాలి. సో ఇలా ఇప్పుడు అమ్మాయి చూడండి పూర్ణదీక్షాపరాలు. అట్లాగే ఇక్కడ మన కుమారి ఉంది, ఎక్కడుందో వెనకాల ఎక్కడ ఉంది చూడండి. అమ్మాయి మంచం చేస్తే నీకు పని కాకపోవడం అనేది లేదు. మీకు ఫలానా పని కావాలి అంటే అమ్మాయి కనుక మంచం చేస్తే టెక్మన్ పని అవుతుంది. ఇప్పుడు మన మధు ఉన్నాడు, ఈయన చండీ హోమం చేసి తనకు వచ్చినటువంటి మహా పెద్ద కష్టం నుంచి ధామని బయటపడ్డాడు. అలాగే మన సుబ్రహ్మణ్యం ఉన్నాడు, సుబ్రహ్మణ్యం కూడా అంతే. ఇలా నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు, నా దగ్గర మతం చెప్పుకున్నటువంటి వాళ్ళు, అసలు రమణ రాలేదు, వెంకటరమణ. అతను లాస్ట్ టైం వచ్చినప్పుడు అంటే గత పౌర్ణమికి శ్రీ విద్యా సాధన అని గమలు, అంతే కదా, శ్రీ విద్యా సాధన అని అతను పుస్తకం కూడా వేశాడు. సో నేను అడిగేది ఏమంటే, నా దగ్గర మంత్రం తీసుకున్నాను అనే మాట కాదు. ఇప్పుడు మనకి శ్రీరామూర్తి అని ఇంకొస్తను ఉన్నాడు రాజమండ్రి. అతను మన జాతకం చూసి మనకు వచ్చినటువంటి కష్టం ఏంటి, దాని పరిహారం ఏమిటి, ఇవన్నీ కూడా అతను చేస్తాడు, చేయిస్తాడు. అతను స్కూల్ టీచర్. ఇలా చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, సామాన్యమైనటువంటి వాళ్ళు కాదు. నా కోరిక ఏమిటి అంటే, నేను ఆల్రెడీ పెద్దవాడిని అయిపోతున్నాను. సో మీరు నా అంతగా తయారు కావాలి. మీరు తయారవ్వండి, పుస్తకాలు మీరు రాయండి, నేను ఎంకరేజ్ చేస్తాను. ఇప్పుడు మన గాయత్రి పుస్తకం రాస్తుంది, ఆర్యాద్రి శతకం అయిపోయినట్టుంది. ఇంకో 10-15 శ్లోకాలు రాస్తే అయిపోతుంది ఆ పుస్తకం. అది గొల్లపూడి వీరాస్వామి వాళ్ళు వేసుకుంటాము అన్నారు. సో ఆ పుస్తకాన్ని పంపిస్తున్నాం. అట్లాగే వీళ్ళంతా కలిసి మళ్ళీ శ్రీ విద్యా రహస్యాలు అనే పుస్తకాన్ని రాస్తున్నారు. ఎవరు?
గాయత్రి, కుమారి, మన మురళి, నవీన్ శర్మ, వీళ్ళు నలుగురు కలిసి శ్రీ విద్యా రహస్యాలు, అది చాలా గొప్ప పుస్తకం. పుస్తకాలు రాయండి, మీరు చదవండి. ఎవరైనా మిమ్మల్ని శ్రీ విద్య మీద ఒక ప్రశ్న అడిగితే సమాధానం చెప్పేటటువంటి స్థితిలో ఉండండి. మీరు సమాధానం చెప్పగలగాలి. అంటే మన వాళ్ళు చాలా గట్టి వాళ్ళు, దిట్టలు అనేటటువంటిది మనకు ఉండాలి. అంతేగాని వరదక్షిణ మేము తీసుకున్నాం, దీనివల్ల మాకు రూపాయి ఎట్లా వస్తుంది, అలా ఎప్పుడు ఆశించద్దు. ఎవరి దగ్గర రూపాయి తీసుకొని పనిచేయద్దు. ఇంత ఇస్తేనే మేము చేస్తాము అని ఎప్పుడూ చెప్పద్దు. వాళ్ళకి కావాలంటే మీరు చేసి పెట్టండి, మీరు చేయలేకపోతే ఈ పని మీరు చేసుకోండి అని వాళ్ళకి చెప్పేయండి. మీరు ఇలా చేసుకోండి అని చెప్పండి. అంతేకాని వాళ్ళు అక్కడ కూర్చుని మేము డబ్బులు పంపిస్తామండి, మా గోత్తనామాలతో మీరు పనిచేయండి అంటే తత్తే చేయొద్దు. వాళ్ళని రమ్మనండి. నమ్మకం లేని వాళ్ళకి, భక్తి లేనట్టు వాళ్ళకి ఏమీ చేయొద్దు. ఒకవేళ వాళ్ళు ఏ అమెరికాలోనూ ఉండి రాలేక మీరు చేసి పెట్టండి, నేను ఆ రోజున వస్తాను, వచ్చినప్పుడు మిమ్మల్ని కలుస్తాను అంటే అది వేరు, వాళ్ళకి చేయండి. అంతేగాని మీరు మంత్రాన్ని ఎప్పుడు కూడా దుర్వినియోగం చేయవద్దు. ఇంకోటికి చెడు జరగాలి అని మంత్రం ఎప్పుడూ ఉపయోగించద్దు. మంత్రాన్ని, దేవతని ఏమీ అడగద్దు, మీరు ఆ మంత్రం చేయండి. దేవత యొక్క ప్రీతి కోసం మంత్రం చేయండి. ఆ దేవత మనకు రుణపడి ఉండాలి. ప్రత్యేకించి గురుమంత్రం, మీరు గురుమంత్రం చేయండి. గురుమంత్రం, మీరు గురుమంత్రం చేయండి. చాలా గట్టిగా చేయండి. గురుమండలం మీకు సాక్షాత్కరించాలి. గురుమండలం మీకు సాక్షాత్కరించాలి. గురుత్రయం కాదు, గురుమండలం సాక్షాత్కరించాలి. ఎంతమంది గురువులు ఉన్నారో మీకు తెలియదు. అక్కడి నుంచి ఇక్కడ దాకా కదా, ఆదినాథుడి దగ్గర నుంచి ఇవాళ పరమానందనాథుడి దాకా కదా, ఎన్ని లక్షలు కోట్ల మంది ఉన్నారో. వీళ్ళల్లో సిద్ధ గురువులు అనేక మంది ఉన్నారు. వాళ్ళు సాక్షాత్కరించాలి. నేను ఎందుకని ఇంత గట్టిగా చెప్తున్నానంటే, నా గురించి మీ అందరికీ తెలుసు. నేనేం చదువుకోలేదు. కొంచెం మీరంతా ఏదో గొప్పవాడు అని ఉంటే అంతే అంతా అంటున్నారు. అంత తప్పి చేయలేదు. నాకు సంస్కృతం రాదు, తెలుగు రాదు, మీ వేదాలు చదువుకోలేదు, నేను ఎవరి దగ్గర ఏమీ నేర్చుకోలేదు. కానీ గురుమండలం యొక్క కృపా కటాక్ష వీక్షణాలు నా మీద పుష్కలంగా ఉన్నాయి అనే మాట మాత్రం నిర్ద్వంద్వం అవుతుంది. ఆ గురుమండలాన్ని ఇక్కడే, ఈ హోమకొండం దగ్గరే ఇక్కడ హోమం చేస్తూ నేను అనేక సార్లు చూశాను. ఒకళ్ళని ఇద్దరిని కాదు, గురుమండలం. అసలు ఒకసారి అయితే ఒక బస్సు వేసుకుని వచ్చారు వాళ్ళు, బస్సులో నుంచి దిగారు వాళ్ళు. 40-50 మంది ఉంటారు. అలా ఆ గురుమండలం మొత్తాన్ని నేను అనేక సార్లు హోమం చేస్తుంటే హోమకొండాన్ని చుట్టూ కూర్చొని ఉండేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు కాదు, అలా చూస్తూ ఉండేవాళ్ళు. నాకు మొట్టమొదటిలో తెలియలేదు. ఆ తర్వాత తెలిసింది ఇదంతా గురుమండలము అని. ఆ గురుమండలం యొక్క సాక్షాత్కారం కనుక జరిగితే జరగనటువంటి విషయాలు లేవు. అసలు మూకం కరోతు వాచాలం పంగుల్ లంఘయితే గిరిం యత్ కృపదామాం వందే అంటే, దేవదేవ నీది మహిమ పరుగు తీయు కుంటివాడు మాత ఎవను గొట్టాలి. అంత గొప్పదైనటువంటి పనులు జరుగుతాయి. కాబట్టి గురుమండలం, ఆ గురువుని మీరు చాలా గట్టిగా పట్టుకోండి. గురు మంత్రాన్ని మీరు గట్టిగా చేయండి. ఆ గురువు స్వగురువు, పరమగురువు, పరమేష్ఠ గురువు అంటే మిగిలిన వాళ్ళని కూడా మనం చేసినట్టే లెక్క. గురుత్రయం చేస్తే గురుమండలం అంతా చేసినట్టే. ప్రతిరోజు మొట్టమొదటిసారిగా నేను చెప్పాను, ఆదిన సమారంభం శంకరాచార్య మధ్యమ శ్లోకం చదివి అందరికీ నమస్కారం చేయాలి. వాళ్ళే మన అనుమానాలు తీర్చేవాళ్ళు. ఏ రకమైనటువంటి అనుమానం వచ్చినా వాళ్ళే సాల్వ్ చేస్తారు. మనకు ఏ ప్రాబ్లం వచ్చినా గురువే సాల్వ్ చేస్తాడు. వాళ్ళే వస్తారు. మీకు ఏ రూపంలో తెలియదు. ఓ పుస్తక రూపంలో మీకు దొరకచ్చు, లేదా ఒక స్నేహితుడి రూపంలో మీ దగ్గరికి వచ్చి ఇదిగో దీనికి ఇది అని అనాలోచితంగా అసలు మీరేమో అడగకుండా వాళ్ళు వచ్చి ఆ సొల్యూషన్ చెప్పేసి వెళ్ళిపోతారు. లేదా పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చి ఆ సొల్యూషన్ చెప్తారు.
మీకు చిన్న ఎగ్జాంపుల్. ఆ రోజు నేను ఏదో పుస్తకం రాస్తున్నాను, రాస్తే 2 అయింది, అయిపోవచ్చింది. ఇంకా ఒక 2-3 పేజీలు రాస్తే పుస్తకం అయిపోతుంది. అంతా పడుకున్నారు, నేనే కింద హాల్లో కూర్చొని పుస్తకం రాస్తున్నాను. ఒక చోట నాకు ఏం రాయాలో తెలియటం లేదు. ఏం రాయాలో నాకు ఐడియా ఉంది, కాగితం మీద ఎలా పెట్టాలో నాకు తెలియటం లేదు, జరగట్లేదు. సరే ఆ కాగితం వదిలిపెట్టేసి తర్వాత రాసేద్దాము అని తర్వాత పూర్తి చేశాను. ఈ పేజీ ఒకటి మిగిలింది, లాస్ట్ బట్ 1 పేజీ. ఎలా ఇంకా అదేం సెటిల్ అయ్యేటట్లేదు అని నేను పుస్తకాలు మూసేసి లైట్ తీసి పైకొడుతున్నాను. 2:15 అయింది, నేను పడుకున్నాను. నాకు నిద్ర పట్టలేదు. ఎవరో లేపారు, లేచాను. ఓ పుస్తకం చూపించారు. ఇదేనా నీకు కావాల్సింది అని అడిగారు. దగ్గరగా అది 90% అదే, కానీ 100% అది కాదు. అది కాదు అన్నాను. ఫోన్ చూడన్నా, ఎవరు ఫోన్ ఎక్కడితో చూడు. అది నాది ఇది కాదు, కొంచెం తేడా ఉన్నది అన్నాను. అది ఎక్కడుంది, ఏమిటా తేడా? కాసేపు మళ్ళీ పడుకున్నాను, కాదు అన్నాను, మళ్ళీ పడుకున్నాను. ఇంకొక 2 నిమిషాలు కూడా మనకు అవ్వలేదు, మళ్ళీ లేపారు. లేచాను. మళ్ళీ ఇంకో పుస్తకం చూపించారు. ఇంకో పుస్తకం, ఇంకో పేజీ. ఇదేనా నీకు కావాల్సింది? ఇదేనా? అదే, ఇదేనో నాకు కావాల్సింది, కరెక్ట్ పొజిషన్ ఇదే. ఎక్కడుంది? ఎక్కడ ఉంటామేంటి? నీ బీరువాల ర్యాక్, నీ పుస్తకాల ర్యాక్లో పైనుంచి ఇది ఈఆర్లో ఎన్నో పుస్తకం, ఆ పుస్తకంలో ఎన్నో పేజీ తీసి చూసుకో అన్నారు. 2:30 అవుతాను. నేను గబిక్కిని లేచి మళ్ళీ మర్చిపోతాను. గబిక్కిని లేచి వెళ్ళి పుస్తకం తీశాను. అన్నో పేజీలో ఆ పుస్తకం కరెక్ట్గా వాళ్ళు చెప్పినటువంటి పుస్తకం. ఆ పుస్తకం ఓపెన్ చేస్తే అన్నో పేజీలో నాకు కావలసినటువంటి మెటీరియల్ బొమ్మతో సహా దొరికింది. ఇదే నాకు కావాల్సింది, దానికోసమే నేను వదిలిపెట్టాను. అప్పుడు వచ్చి కూర్చొని నేను అది రాసేసాను. కాబట్టి గురువు యొక్క కృప ఎలా ఉంటుంది అంటే ఇంతకన్నా గొప్పగా ఉంటుంది. ఇలాంటివి అనేకమైనటువంటి ఉదాహరణలు, 1-2 కాదు. అందుకని గురు మంత్రం చేయండి. ఏమంటే గురు మంత్రం కొంత చేస్తే సరిపోతుందా, ఇంత చేస్తే సరిపోతుందా? మీరు మహామంత్రం కాదు, మహాషోడశి కన్నా కూడా గురుమంత్రం ఎక్కువ చేయాలి. ఇందాక మనవాడు చెప్పారు చూడండి, గురువు దేవత ఇద్దరూ కనిపిస్తే ముందు గురువుకే నమస్కారం చేయాలి, దేవతకి తర్వాత. దేవత కోపిస్తే గురువు రక్షిస్తాడు. గురువు కోపిస్తే నీకు ఈ మంత్రం భరించదు అనే మాట. అసలు నీ మీద గురువు కనుక కోపం వస్తే నీకు ఈ మంత్రమే కాదు, ఏ మంత్రము నీ జన్మలో ఎక్కదు. కొన్ని జన్మల పాటు నీకు అంతే అయిపోతుంది. గురువు యొక్క శాపం కనుక ఉన్నట్లయితే, శాపం అంటే ఆయన సెపరేట్గా అనక్కర్లా, ఆయనకి నీ మీద కనుక డిస్సాటిస్ఫాక్షన్ జరిగితే, కోపం వస్తే చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని గురువుని ఎప్పుడూ కూడా కోపిస్తే నీకు ఈ మంత్రం భరించదు అనే మాట. అసలు నీ మీద గురువు కనుక కోపం వస్తే నీకు ఈ మంత్రమే కాదు, ఏ మంత్రము నీ జన్మలో ఎక్కదు. కొన్ని జన్మల పాటు నీకు అంతే అయిపోతుంది. గురువు యొక్క శాపం కనుక ఉన్నట్లయితే, శాపం అంటే ఆయన సెపరేట్గా అనక్కర్లా, ఆయనకి నీ మీద కనుక డిస్సాటిస్ఫాక్షన్ జరిగితే, కోపం వస్తే చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని గురువుని ఎప్పుడూ కూడా ఏ రకంగానూ కూడా ఆయన్ని సులకనగా చూడకూడదు అనేది. గురువింద వినరాదు, కూడి చేయగరాదు, గురు శిష్యు లెక్క చేయ కొరకరాదు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా గురువు ఎక్కడ కనిపించినా సాష్టాంగ దండ ప్రణామాలు చేయాలి. పక్కవాడు ఏదో అనుకుంటాడు, వాడు అనుకోవటం నీకు అనవసరం. మనకు కావాల్సిన మన సెల్ఫ్. కాబట్టి గురువుకు నమస్కారం పెట్టాలి. ఆయనతో పాటు సమానమైన ఆసనం మీద ఎప్పుడూ కూర్చోకూడదు. ఆయనతో పరిహాసోక్తులు పలకకూడదు. చాలా ఉన్నాయి. గురుగీతం మీద ఉపన్యాసం చెప్పాను నేను. అది ఎన్ని గంటలు ఉందో నాకు తెలియదు, కానీ 272 శ్లోకాలు అనుకుంటాను గురుగీత. మీకు యూట్యూబ్లో ఉంది, చూడండి. కాబట్టి మీరందరూ కూడా గురువు అనుగ్రహం పొందండి.
గురువు అనుగ్రహం పొందితే మీరు కూడా చాలా గొప్పవాళ్ళు కావాలని నా ఆశ ఏమిటి అంటే, నాకేదో చాలా విషయాలు తెలుసు అని అంటున్నారు. ఏం తెలుసో నాకైతే తెలియదు. మీరు మాత్రం అంతకన్నా గొప్పవాడు కావాలి అనేటువంటి విషయాన్ని, ఈ మాటనే నేను కోరుతూ మీకు అందరికీ కూడా అటువంటి భాగ్యం కలగాలి అని అభ్యర్థిస్తాను. ఇప్పుడు మనం వాళ్ళకి గురు సాక్షాత్కారము, మంత్ర అనుష్ఠాన దేవత యొక్క అనుగ్రహము, జపసిద్ధి కలగబోతూ ఉన్నటువంటి సమయం ఇది. అందరూ కూడా కళ్ళు మూసుకోవాలి, కళ్ళు తెరవకూడదు. గురువు గారు చూసేటప్పుడు మీరు గురువు గారిని చూడకూడదు, గురువు గారు మాత్రమే మిమ్మల్ని చూస్తారు. సో అందుకని మీరేం చేయాలా, గురువు గారు స్పర్శ దీక్షించేటప్పుడు మీరందరూ కూడా కళ్ళు మూసుకొని గురు మండలం ఉన్నటువంటి ఈ స్థానంలో గురు సన్నిధిలో మీరు ఆ మంత్రం యొక్క మీరు జపం చేస్తే జపసిద్ధి కొన్ని వేల రెట్లు యొక్క ప్రభావం మీ మీద ఉండబోతూ ఉన్నట్టు. అయ్యగారు కొంచెం మీరు గారు వచ్చారు ప్లీజ్, దయచేసి ఎవరు మాట్లాడతారు. మీ మంత్రాన్ని ఫస్ట్ గురు మంత్రాన్ని చెప్పుకొని, మీకు గురువు గారు ఏ మంత్రాన్ని అయితే ఇచ్చారో ఆ మంత్రాన్ని స్మరణ చేసుకోండి. గురువు గారు మీకు శక్తిపాత దీక్ష ఇప్పుడు చేయబోతూ ఉన్నారు. జయ గురుదేవ. శ్రీ పరమానందనాదాం, శ్రీ విరజానందనాదాం, శ్రీ సదానందనాదాం, శుకానందనాదాం. శ్రీ గురుభ్యో నమః. మాం రక్షन्तు. సకల గురుమండలా దేవత అనుగ్రహ కటాక్ష ఫల సిద్ధిరస్తు. మంత్ర అనుష్ఠాన గ్రహ దేవత అనుగ్రహ కటాక్ష ఫల సిద్ధిరస్తు. సంకల్ప సిద్ధిరస్తు. జయ గురు. గురువు గారికి మైక్ అండి తెచ్చేయండి, కొద్దిగా వాటర్ ఇచ్చి. ఈ క్రమం మధ్యలోనే శ్రీమతి అమృత గారు కన్నడ భాషలోకి అనువదించిన గురువుగారు రాసినటువంటి శ్రీ విద్యా మంత్రయంత్ర తంత్ర రహస్యాలు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. గురువుగారు రాసిన దుర్గా సప్తశతి, మహాగణపతి కల్పము అనే పుస్తకాల ఆవిష్కరణ కూడా గురువుగారి చేతుల మీదుగా జరిగింది. పుస్తకాల ఆవిష్కరణ తరువాత అమృత గారి దంపతులను, అలాగే గురువుగారి బ్రహ్మసూత్రాలు పుస్తకాన్ని ఇంగ్లీష్లోనికి అనువదించిన సుధాకర్ గారిని గురువుగారు సత్కరించారు. ఫోటోని మళ్ళీ అమృతకి పంపండి, ఆ ఫోటో జాగ్రత్తగా అమృతకి పంపండి. మీరు కూడా తీసుకోండి, తీసుకోండి, బాగా పట్టుకోండి. వెనక్కి వెళ్ళండి, నువ్వు వెనక్కి వెళ్ళి మధు. అందరూ వచ్చేట్టుగా చూడు, జాగ్రత్తగా చూడు. మీరు రాకుండా ఇట్లా మీరు రండి.
వాళ్ళు అంతా రావాలి, మొత్తం రావాలి. ఫోనే ఉండే ఇందులో తెస్తారా? స్వామి కొంచెం వెనక జరగరా శివ. అన్నస్వామి, అన్నస్వామి కొంచెం 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 వెనక జరగరండి. కరెక్ట్గా రావాలి. వీడియో కాదు, ఫోటోనే తీయాలి. అలాగే ఒక్కసారి చూడండి స్వామి, ఒక్కసారి. ఓకే, కొంచెం స్వామి. ఓపెన్ చేయాలి కదా. ఇంత కష్టపడి రాసినటువంటి అమృతకి చాలు అయితే చిరంజీవ శరదా వర్ధమానమిత్యధికమో భవతి వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనందం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. నువ్వు నెక్స్ట్ కూడా ఇంకో పుస్తకం రాయాలి అని మా తప్పనిసరిగా ఏ పుస్తకాన్ని ఎక్కడెక్కడ అమ్ముకుంటావో జాగ్రత్తగా చూసి అంత కన్నడం మాకేం తెలియదు. ఓకే, ఇదేంటి మళ్ళీ తెలుగులో అంటావు? వెరీ గుడ్. స్వామి, స్వామి, అమ్మ మీరు గురుగారు బుక్ ఒకసారి కూర్చుంటేనే బాగుంటుంది. అలా ఎలా చూడండి. ఒక్కసారి అదే అక్కడ పూటగలదు గురుగారు ఇచ్చూడు అమ్మస్వామి, అమ్మస్వామి. ఇప్పుడు అదన్యం చేయాలి. ఆ పుస్తకం ప్రింట్ అయ్యి రాలేదు, ఎందుకంటే నిన్నే వచ్చింది. అది 3 రోజులు అయింది వచ్చి. అవి ప్రింట్ అవటం మనకి వీలు కాల. 720 పేజీల పుస్తకం. పెద్ద పుస్తకం. అది తెలుగులోనూ అంతే ఉంటుంది, 750 పేజీల దాకా ఉంది. ఇంగ్లీష్లో కూడా సేమ్. ముఖం ఇలా చూడండి. ఇది సార్ గారికి కనీసం ట్రావెలింగ్ ఎక్స్పెన్స్. ఈ పుస్తకాన్ని ఇప్పుడు నేను మళ్ళీ నెట్లో పెట్టేస్తాను. ప్రింట్ వేసిన అది నెట్లో పెట్టేస్తాను, ఫ్రీ ఫర్ ఆల్. ఎవరికి కావాలంటే వాళ్ళు దాన్ని తీసి ప్రింట్ వేసుకోవచ్చు, అమ్ముకోవచ్చు. నాకే అమ్ముతాను. కూర్చోండి, ఒక నిమిషం మీరు కూర్చోండి, కూర్చోండి. ఆయన చేసిన చిరంజీవ శరదా మీరు పోయింది
నువ్వు కూడా అమ్మ వేయిపో. వెయ్యి. వెళ్ళు వెళ్ళు తెలిసిన ఆ పుస్తకం ఎప్పుడో వస్తుంది, అయితే ప్రింట్ అయ్యి వచ్చేటప్పుడు టైం పడుతుంది. ఇకపోతే మనవే పుస్తకాలు 3 పుస్తకాలు. ఒకటి ప్రసాద వితరణతో కార్యక్రమము దిగ్విజయంగా ముగిసింది. ఈ గురు పౌర్ణమి సందర్భంగా మన గురువుగారైన శ్రీ పరమానందనాథ గారి శిష్యులు కొందరు గురువుగారి పట్ల తమకు కల భక్తి ప్రపత్తులను, దివ్యానుభూతులను వీడియో రూపంలో వ్యక్తపరిచారు. ఆయా వీడియోలను, ఆ రోజు తీసిన ఫోటోలను గురు పూజా మహోత్సవం పార్ట్ 2 వీడియోలో ఇస్తాము. శ్రీమాత్రే నమః.